ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుణించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుణించితివి. దౌర్భాగ్యులను వేడికి శరణం వెంటనే చేయాలేను. దౌర్భాగ్యులను వేడికి శరణం వెంటనే చేయాలేను. ఆశీర్వాదాలన్నీ నావే. పాపపు సమానత్వం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. గలతీ 3:22. అనేక రకాలుగా ఆలోచనల్లో, ప్రవర్తనల్లో సాకులు చూపే సంస్కృతుల్లో అందరూ పాపం చేశారనే సత్యాన్ని పలుమార్లు చెప్పడం అవసరం. సిలువ వాక్యాన్ని ప్రకటించడానికి ముందే దేవుడు పాపం విషయంలో తన సార్వత్రిక తీర్పును ప్రకటించాడు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరినీ శిక్షించడంతో పాటు దేవుడు మరణశిక్షను అదే లోకం మీద ప్రకటించాడు. మరణం అనే పదము యొక్క సంపూర్ణత ముందున్న తరాలను అంతగా వెలిగించలేదు. ఎందుకంటే సిలువ తర్వాతనే సంపూర్ణ ప్రత్యక్షత ఉదయించి మానవ గోచరంలో వ్యాపించింది. లేఖనాలు లేకుండా సృష్టిని మాత్రమే చదివే వారికి సహా దేవుని శిక్షలో మినహాయింపు లేదు. అలాగైతే లేఖనాలను కలిగి ఉన్నవారు ఎంత ఎక్కువగా సాకు లేకుండా ఉంటారు. ఎవరైనా చెట్టును, జంతువును, సూర్యాస్తమయాన్ని చూసి నేను పాపిని అని స్పందించరనేది వాస్తవం. కానీ ప్రజల జీవన సంస్కృతిలో సృష్టించబడినదైనా ఏదో దేవుని సంతృప్తిపరచాలనే అంతర్గత కోరిక మనిషిలోని స్వభావం ధృవీకరిస్తుంది. దేవుని శిక్ష, తుఫానులోని సమానత్వం, దేవుని వాగ్దానాల్లోని ఆశీర్వాదాల సమానత్వాన్ని కూడా తేవడానికి రూపొందించబడింది. మానవాళిని పాలించే పాప బానిసత్వంలో మానవులంతా సమానులు గనుక దేవుడు సమాన ఆశయం గల రక్షణను అందించాడు. ఒక సంస్కృతి కంటే మరొకటి పాపభరితమైనదో, ఒక వ్యక్తి కంటే మరొకరు ఎంత పాపియో దేవుడు కొలవడం లేదు. ఒకవేళ అందరూ సమానంగా నశించారని మనిషి కనుక వాదిస్తే దేవుడు సమానమైన ఒకే రక్షణ అందిస్తాడు గనుక ఆయన సవాలు చేయబడినట్లే. ఇది స్పష్టం. అందరూ పాపంలో బంధించబడ్డారని లేఖనం చెబుతుంది. మన దుర్మార్గతల స్థాయి ప్రాముఖ్యం కాదు. మరోచోట ఈ వాదన తలెత్తనే లేదు. ఎందుకంటే మనిషి దొంగతనం, హత్య చేసినందుకో కాదు కానీ అద్వితీయ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచనందుకు నశిస్తున్నారు. ఆ తీర్పు పాపులకు మైదానాన్ని బాగా సమాంతరం చేస్తుంది. ఆ హెచ్చుతగ్గులు మనిషిని తన సహోదరుని వైపు కాకుండా తన వైపు చూసుకునేలా చేయాలి. మనిషి పాపం చేస్తున్నాడు కనుక అతనికి క్రీస్తు అవసరం అనేది వాస్తవం. కానీ అతడు అవిశ్వాసం వలన నశిస్తున్నాడు. అలాగే తమ జాతి, చరిత్ర వలన తమకు హక్కుతో కూడిన ఆధిక్యత స్థానం ఉందని భావించే యూదుల వాదనకు విరుద్ధంగా విశ్వాసముంచిన వారందరికీ దేవుని వాగ్దానాల సమకూర్పు ఉంది. వారు దేవుడు ఎన్నుకొన్న ప్రజలైనప్పటికీ అవిశ్వాసం వలన వారు దేవునికి దూరస్థులైనారు. దైవిక వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి వారు అందరి వల్లే కావాలి. యూదులు, అన్యులు ఇద్దరూ పాపంలో ఉన్నప్పటికీ వారిద్దరూ ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం వలన ఒకే వాగ్దానాన్ని పొందుకుంటారు. తండ్రి, విశ్వాసముంచే వారందరికీ నీవు అనుగ్రహించిన వాగ్దానాలనే నాకు విస్తరింపచేసినందుకు వందనాలు. నేను వాటికి అర్హుణ్ణి కాదు కానీ వాటన్నిటిలో ఆనందిస్తాను.